800. Welcome to the most awaited shit on this channel. దాదాపు ఒక 3 నెలల నుంచి చేసుకుంటున్నాను నేను యానిమల్ పార్ట్ 2 అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఒక రీక్యాప్ చూసేయండి లోపల. ఇన్ని ఏళ్లలో ఒక్కసారైనా ఫస్ట్ కేక్ ముక్క నాకు పెడతాడు అనుకుంటే అందరికీ పెట్టేసి లాస్ట్ కుక్కలకి వేసేసేవాడు. దాని పేరు ప్రీతి అంట. టీచర్ ఇన్ ద స్కూల్. సైలెంట్ ఉండండిరా. ఇది స్కూలా లేకపోతే ఫేక్ టాక్సీయా? ఇది ఎలక్ట్రిక్ బండి అక్క, లైసెన్స్ అవసరం లేదు. మరి దారిలో 600కి డీజిల్ కొట్టించావు కదరా రేయ్. మూసుకొని ఉండమంట. ఇంట్లో డాడీ మనోడి చెంపల్ని పూరీలు చేస్తాడు. యారా గన్ను అనుకొని కాలేజీకి పురుగుల మందు ఎత్తుకోపోయావంటగా. జ్యోతే కూలాన్ని కన్నాం మనం చేసే లోపల బుర్ర లేని వాళ్ళు గొడ్డలు వేసుకొస్తారు. మన మెయిన్ అంకుల్ దగ్గరకు వచ్చి నోట్లో గన్ పెట్టి ఫోన్ లో మాట్లాడతాడు. హే బాయ్ ఐ విల్ కిల్ యూ సూన్. నీ పిత్తి పక్కల కొడతారా పుష్పవతి అట్ట చెప్పి లోపల ఈయన చంపేస్తాడు. ఆల్ఫా నాకౌట్ అయ్యాక కట్ టు హాస్పిటల్. డాక్టర్ వచ్చి ఆల్ఫా 9తో ఒరాయ్ బల్బేర్, ఈ ఆల్ఫా గాడు కోమాలో కూడా కామంతో ఉన్నాడు. ఆ కోమా నుంచి బయటికి రాకపోతే శ్మశానంలో దెయ్యాలతో అండ్ ఆ ఐసీయూ బయట గీతాంజలి చంద్రముఖిలాగా ఏడుస్తూ ఉంటుంది. ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ఫా is in కోమా. వన్ ఫైన్ డే అమృత గడియల్లో కోమా నుంచి బయటకు వచ్చి సింగుబాబాయ్ చెవులో మడగుడు. దాని తర్వాత సిగరెట్ తాగుతూ లంగ్స్ ని నాశనం చేసుకుంటుంటే డాడీ వచ్చి ముఖేష్ కథలని చెప్తా ఉంటాడు. అండ్ కట్ చేస్తే చెవిటి మొండాడు అయిపోయాడు మనోడు. అండ్ ఇంకా ఆల్ఫా డాక్టర్ తో మీటింగ్ లో ఉంటాడు. 45 సెంటీమీటర్ల పైపు ని నిప్పు. ఎస్, ఆ ప్రాసెస్ లో మనోడి షేవ్ చేస్తారన్నమాట. గీతాంజలి నేను ఈసాల కప్పు నమ్మది అయ్యేదాకా షేవ్ చేయకూడదు అనుకున్నా. ఒరే ఆల్ఫా నీ గుండె ఆగిపోద్దిరా. అయితే డోనర్ నెత్తకండి, మా బాబు బలిసినోడు. లేకపోతే ఎవడో ఒక నేస్పార్ దొబ్బండి నా పేరు చెప్పి. అసలు ఇది ఎవరు నోట్స్ తీసుకుంటున్నారు దాని నుంచి కొంప తీసి నా మీద బయోపిక్. లేదు సార్, నేను సైకియాట్రిస్ట్, మెంటల్ ముండా కొడుకులు మారుస్తా ఉంటాం మంచిగా. ఓకే ఐఎమ్ ఆల్ఫా. అంటే క్వశ్చన్స్ ప్రకారం మీరు వీక్ ఎన్నిసార్లు? నువ్వు ఎన్నిసార్లు చేస్తావు? నెలకు ఒకసారి. అండ్ డాక్టర్ తో శీతాకాల సమావేశం అయిపోయాక అక్క దగ్గరికి వెళ్తాడు మన ఆల్ఫా. వెళ్ళి నీ మొగోడిని చోకింగ్ చేసి మరీ చంపా. వాడేంటే సౌత్ ఆఫ్రికా కంటే ఎక్కువ చోక్ చేస్తున్నాడు. ఉచ్చ బ్యాగ్ పడిపోయిందని చెప్పి లోడు మనోడు గీతాంజలిని కసురుకుంటా ఉంటాడు. అక్కొచ్చి బాడీ ఎక్కడ పెట్టావు అంటది. తినేసా, సో ఇంకా పెళ్లి చేసుకో వేరేది నువ్వు. మళ్ళీ ఆకలేస్తే వాడిని కూడా తినపడ తప్పుతావా నెక్రోఫైల్ నాయాలా. అండ్ ఏం తెలియని గీతాంజలి లోపలికి వచ్చి వదిన ఈడి బుర్రలో కెమికల్స్ వల్ల మైండ్ దొబ్బింది, డోంట్ వర్రీ. గీతాంజలి ఈ షాక్ నౌ బికాస్ ఆవిడికి తెలిసిపోయింది ఆ చోకర్ని చంపింది జోకర్ అని. దాని తర్వాత ప్యాంటు చొక్కా వేసుకున్న బాబాయ్ యాగం చేపిస్తాడు మనోడి చేత. యాగం అవ్వగానే చర్చికి పోతారు. చర్చిలో గీతాంజలి పాపతో గొడవ అనమాట. కూల్ చేయడానికి ఎయిర్ పాడ్స్ ఇచ్చి చెవులో పెట్టుకో అంటాడు. పెట్టుకోగానే ఏముంది, నీకు తెలియదురా ఎలుముద్రలు అంటుకురా, ఎందుకురా చదువుకున్నా, మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. అండ్ ఆఫ్టర్ దిస్ చర్చ్ ఫాదర్ కాడికి తప్పులు చెప్పుకోవడానికి పోతాడు. అండ్ కరువులో ఉన్న ఆల్ఫా చర్చ్ ఫాదర్ తో వాంతులు చేపిస్తాడు. వాంతులు ఎందుకు వస్తాయంటే ఆ ఆల్ఫా గాడు శని నా బిడ్డ రాగానే బాంబు వేసాడు. పచ్చనగపప్పు పెట్టకండి వాడికి, మొలకెత్తిన గింజలు పెట్టండి నిద్రలేచాక పొద్దున్నే. కట్ చేస్తే గీతాంజలి పాప పేరెంట్స్ 8 years తర్వాత కేమ్ ఫర్ ఇన్స్పెక్షన్. వాళ్ళ ముందు వీళ్ళిద్దరు సిగరెట్ నాదంటే నాదన్నట్టు గొడవ పడతా ఉంటారు. ఇంతకంటే హ్యాపీ బర్త్డే చెప్పడానికి మంచి టైం ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళ డాడీ హ్యాపీ బర్త్డే చెప్తాడు గీతాంజలికి. అండ్ వాళ్ళ అమ్మ వచ్చి డైవర్స్ ఇచ్చేని గిఫ్ట్ ఇస్తుంది. గీతాంజలి గమ్ముకుంటుందా, షీఈస్ వైఫ్ ఆఫ్ ఆల్ఫా నో, నాకు ఆ పొట్టోడే కావాలి, చూడడానికి ఎలా ఉందో చూడు మా ఓడి పొట. అండ్ దాని తర్వాత ఆ పని పిల్ల ఆల్ఫా గాడు మోగోడు అని చెప్పి సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. బట్ ఆల్ఫా ఇస్ సో యాంగ్రీ. గీతాంజలి ఈ నర్సు నన్ను చెవుట్నాయాలనుకుంటుంది. నిజమే గారా పొట్టనాయాల. అండ్ ఇప్పుడు గీతాంజలి పాప ఆ కూర అంతా పక్కన పడేసి పెరుగులో ఉప్పు ఎక్కువ వేస్తుంది. అంటే 20 చెంచాలు. మళ్ళీ పాపం అని చెప్పి ఆ పొట్ట ఎక్కువైపోద్దని కొత్తగా కలుపుతుంటే ఆల్ఫా వచ్చి వేళ్ళు చేతిలో గుల్లగొల్ల ఉండటం వల్ల గీతాంజలితో మిస్బిహేవ్ చేస్తాడు. గీతాంజలి కోపం వచ్చి చెంప మీద పునుగులేస్తుంది. ఈ ఆల్ఫా గడి చేయకులు ఇంకా తగ్గక ఐస్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దే స్టార్ట్ టేస్టింగ్ ద పెప్సోడ్ అండ్ జర్మీచక్. నాకు టేస్ట్ రావట్లేదు పెప్సోడ్ అంటది. మేబీ నా టేస్ట్ సెన్స్ దొబ్బిందేమో. ఆ బొక్క నేను పొద్దున్నే బ్రష్ చేసుకోలేదురా ఉల్ఫా.
అండ్ ఆఫ్టర్ దట్ సెన్సార్ can't explain this, I'm not 18+ గోయ్. దీని తర్వాత ల్యాప్టాప్ లో కజిన్స్ తో అందరూ చూస్తా ఉన్నారు. ఏం చూస్తున్నారంటే అది చూస్తూ ఉండగా గీతాంజలి ల్యాప్టాప్ తీసి ఇసిరిపోద్ది బుద్ధి, అది కూడా పొదల్లో. అండ్ అక్కడ ఉన్న మిస్టర్ అంకుల్ కి తగలుతుంది. ఒసే ఎందుకే సెకండ్ హ్యాండ్ లో 35,000 పెట్టుకున్న ల్యాప్టాప్ ని ఇసిరిపడదొప్పావు? ఒరే ఎర్రమొండ, పొట్టేసుకొని తిరగడం కాదు, దమ్ముంటే పిల్లల్ని కానీ ఆ పొట్టతో. అండ్ ఈ లోపు పిల్లోడు వచ్చి ఫైట్ ని డిస్టర్బ్ చేస్తాడు. మీ అమ్మ నన్ను ఆల్ఫా అంటుంది. నువ్వు ఆల్ఫా కాదు నాన్న, ఉల్ఫా. అండ్ మనోడికి ఫైనల్లీ హార్ట్ డోనర్ దొరికేస్తాడు. ఎస్, నెల్లూరులో మలై కాజా దొరికినట్టు వీడికి హార్ట్ డోనర్ దొరికేస్తాడు. కట్ చేస్తే ఇంకో మోగోడు ఎంట్రీ, వీడే అబ్రార్. 3వ పెళ్లికి రెడీగా ఉన్నాడు మోగనాయలు. రీజన్ ఏంటంటే తాతయ్య సావడం చూసి నోరు మోగపోయింది అన్నమాట మనోడికి. ఈ అబ్రార్ గాడి తమ్ముడినే మన ఉల్ఫా చంపేస్తాడు, నోట్లో గన్ను పెడతాడు చూడండి ఫస్ట్. సో హీ గాట్ సమ్ వెంజెన్స్. పెళ్లిలో తమ్ముడు సచ్చాడని చెప్పే న్యూస్ వేరే వాడు వచ్చి వీడికి చెప్పేస్తాడు. ఒరేయ్ నీకు పెళ్ళయిందిరా. సో 3వ భార్యను కూడా పొడి చేస్తాడు. దారిలో అడ్డం వచ్చారని ఇంకో ఇద్దరిని కూడా పొడుస్తాడు. చిరాకు దప్పుతుంది. ఇంకొకరిని పొడుగురా. వీడికి మనశ్శాంతి దొరక్క ఇంకొకటి దగ్గరికి వెళ్ళి వాడిని పేల్చేస్తాడు గన్నుతో. కట్ చేస్తే ఉల్ఫాకి హార్ట్ ఆపరేషన్ అయిపోద్ది. మనోడి ఇంటి పెరట్లో గొడ్డలిప్పేసి మరీ బాడీ ఎక్స్పోజ్ చేస్తుంటాడు. చూసిన వాళ్ళు కళ్ళు మూసుకోకుండా ఆనందపడతారు. దిస్ ఈస్ ద ఎలివేషన్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగన్నయ్య. దేర్ ఎంటర్స్ జోయా అంటే అది చేయగలింది హిస్ అని నేనేదో కావాలని అనలా. అండ్ మన ఆల్ఫా వాళ్ళ డాడీ వచ్చి, పెద్ద జానీ సెన్స్ అనుకుంటున్నావురా, జానీ లేవర్ నువ్వు. జోయా వాక్స్ ఇన్ బికాస్ గుండెకాయ తన బాయ్ ఫ్రెండ్ అనమాట. ఏముందరా ఆ బాడీ, ఏం తేజస్సు బిడ్డ. మనోడు జోయాని ఇంకో కొంపలో పెడతాడు. బాగా సూటు బూటు వేసుకొని జోయా పాప దగ్గరికి వెళ్తాడు. చొక్కా గుండి తీసి పెప్సోడెంట్ జెర్మీ చెక్ ఎన్ని సార్లు రా పెప్సోడెంట్ అని చెప్పాలి వంగసార్ సినిమాలలో నేను. అండ్ ఆఫ్టర్ దిస్ ఐకానిక్ వార్ బిట్వీన్ జోయా అండ్ ఆల్ఫా, హార్ట్ లో హోల్ పడింది. మనోడు రోల్స్ రాయల్స్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు మన పాపకి, బికాజ్ ఇట్ దివాలి. కానీ దీపావళి రోజు నెల్లూరు గారిని ఎవడో కారు మీద తీసిరేస్తాడు. సో కారు బెళ్ళిపోద్ది. జోయా అప్పుడే ఆల్ఫాకి చెప్తుంది, నేను నీ శత్రువుని, అబ్రార్ నన్ను పంపించాడు, నిన్ను లేపేస్తారులే, బట్ ఐ లవ్ యూ, మళ్ళీ పెప్సోడెంట్ జెర్మీ చెక్ చేద్దాందా. ఇక్కడ పాయింట్ ఏంటంటే జోయా అబ్రార్ గాడి ఫ్యామిలీలో ఉండే అజీజ్ అనేవాడి వైఫ్ అనమాట. ఆ ముగ్గురులో ఒకటి భార్య ఈవిడ. ఈడు ఆల్ఫా లాగా వాడికి ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాడు ఆల్ఫా డాడీని చంపదామని. సచ్ ఎ నైస్ ప్లాన్ డూడ్. బట్ ఆల్ఫా ఫేమరా పడి జోయా పాప తాగుబోతు కంటే దారుణంగా ప్లాన్ ని కక్కేస్తుంది. ఆల్ఫాతో అంతా కక్కేసాక వాడి షూ నాకడానికి కూడా రెడీ అయిపోద్ది. బట్ ఆల్ఫా డోంట్ గివ్ ఎ షిట్. ఆ షూ నాకడానికి ఎందుకు రెడీ అయిందంటే లూయి ఉటాన్స్ అంటాయి. కట్ చేస్తే మన ఆల్ఫా వాళ్ళ తాతయ్య స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మేము 3 idiots, 3వ వాడు అబ్రార్ గాడి తాతయ్య. ఆ ముఠాలోడు వక్ర బుద్ధి, అందుకే కంపెనీలోంచి తీసిపారుదొబ్బే. ఈ కోపంతో వాడినోడే తగలబెడేసుకున్నాడు. దీపావళికి టపాసులు కొనేదానికి కూడా డబ్బులు లేవు యాదవ్కి, వాడినోడే కాల్చుకున్నాడు. దాని తర్వాత వాడి కొడుకు వచ్చాడు. ఆస్తిలో వాటా కావాలన్నాడని లెఫ్ట్ లెగ్తో తన్ని పంపించాడు మా కొడుకు. వాడు మతం మార్చుకొని 8 మందిని అన్నాడంట 3 పెళ్లిళ్ళు చేసుకొని. అండ్ మన ఆల్ఫా గీత పాపతో నిజం చెప్పేస్తాడు. నిద్రపోయి ఆవిడని లేపు మరి. ఈ మెంటల్ ఆవిడ జల్లెడ పట్టుకొని చూస్తా ఉంటది చందమామ చుట్టూ, మన ఆల్ఫా చుట్టూ. అండ్ ఇప్పుడు ఈ ఆల్ఫా కూడా కక్కడం స్టార్ట్ చేస్తాడు. ఐ మీన్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ వెల్ బీయింగ్ విత్ జోయా పాప అండ్ స్లీపింగ్. అండ్ ఇప్పుడు గీతు పాపకి పిచ్చెక్కేసి నవ్వుతా ఉంటది కామెడీ అనుకొని. ఆల్ఫా చెప్పేస్తాడు, ఐ టేస్టెడ్ పెప్సోడెంట్ జెర్మీ చెక్ అని. ఇప్పుడు గీతాంజలి పాప స్టార్ట్స్ హిట్టింగ్ ద ఆల్ఫా బాయ్. ఆ జోయా కూడా పెద్ద పెళ్లిస్ ఉంది, పెళ్లి చేసుకోరా పోయి, నువ్వు కూడా ఫిజికల్ అవుతావు, నాకు ఫిజిక్స్ వచ్చి నేను కూడా ఫిజికల్ అవుతా, 92% నాకు ఇంటర్లో. ఆల్ఫా కోపం వచ్చి కొరుకుతా అంటాడు. గీతాంజలి స్టార్ట్స్ గెటింగ్ పర్సనల్. ఆల్ఫా నాయన్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఐ రియల్లీ విష్ ఇట్ ఐ దట్. ఈ ఉల్ఫా మైండ్ దొబ్బి క్రష్మిక మీద గన్ను పెట్టి గురిలేని అదో పక్కన కాలుస్తాడు. ఆ సౌండ్ విని పిల్లకాయలు లేస్తారు. అండ్ దట్స్ ఇట్. కళ్ళు పగిలిపోకుండా కాళ్ళు పట్టుకోగానే కరిగిపోయి మళ్ళీ చూడండి జెర్మీ చెక్ సీన్ స్టార్ట్స్. అమ్మా, ఈ సినిమా చూస్తుండగా స్క్రిప్ట్ రాస్తుండగా దాదాపు ఒక 5-6 సార్లు. ఆ 3 నెలలు లేట్ అయింది ఎందుకేరా. అండ్ స్టార్టింగ్ లో ఈ ఆల్ఫానే పోయెట్టు బొక్క అని అన్నాడు. ఇప్పుడు బతురంగమే సతురంగా నా నోట్లో తిరంగా అంటున్నాడు. వద్ద. అండ్ ఆఫ్టర్ దిస్ అబ్రార్తో మీటింగ్కి పోతాడు మనోడు. నేను పోతున్నా, మళ్ళీ పెళ్లి చేసుకోబాకు అంటాడు గీతాంజలితో. అండ్ హియర్ స్టార్ట్స్ ద షిట్. అబ్రార్ మ్యాన్షన్ లోకి పోయి అటాక్ చేస్తాడు ఉల్ఫాగాడు. బట్ మనం మోగబయ్య తప్పించుకుంటాడు విత్ హిస్ బ్రౌ. కానీ మనోడి పెళ్ళాలు ఉండిపోతారు. ఎస్, 3 పెళ్ళాలు మనోడికి. అండ్ తప్పించుకొని పోయేవాడు పోకుండా ఆగిపోతాడు. ఈడికి కూడా ఈగో ఒకటి పనికి మాలినోడు. అండ్ మనోడు నోరు బుర్ర 2 లేవు మన అబ్రార్ భయ్యకి. సో ఆగి WWE చేస్తా అంటాడు. ఫైట్ స్టార్ట్స్ నౌ.
అండ్ అబ్రార్ బాయ్ దెబ్బలకి వల్ఫా చెవిటి మిషన్ పడిపోద్ది, చొక్కా ఊడిపోద్ది. వల్ఫాని చపాతీ బిండినట్టు పిసికేసి మనోడు సిగరెట్ తాగుతాడు. బట్ ప్రతి ముండకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మనోడు అబ్రార్ భయ్యకు ఒక ఛాన్స్ ఇస్తాడు. నువ్వు నాకు అన్నయ్య వంట కదా, ఆపేసేయి ప్లీజ్, రసగుల్లా కొనిస్తా. కానీ మన అబ్రార్కి మాట్లాడడం రాదు, అందుకని మా అబ్రార్ అన్న మోగ నా బట్ట, మా వల్ఫా అన్న చెవిటి నా బట్ట. బట్ అబ్రార్కి ముందు వెనక బలిసి జిప్పు చూపిస్తాడు, అబ్రార్ గొంతు కోసేసి వెళ్ళిపోతాడు. దట్స్ ఇట్. On the day of Diwali, Wolfa goes to father and says, హాలిడేస్ డాడీ, మనం పిక్నిక్ కి పోదాం అమెరికాకి. బట్ డాడీకి క్యాన్సర్ అని తెలుస్తుంది. సో మనోడు ఒక గేమ్ ఆడదాం అంటాడు. మీరు నేను మీరు అంటే నేను నాన్నలాకి యాక్ట్ చేస్తా, మీరు కొడుకులాకి యాక్ట్ చేయండి, ఓకేనా? నైనా నేనేమి చెవిటోడిని కాదో, వినిపిస్తుంది నాకు. వారిని అబ్బా నువ్వు చెవిటోడివే కదరా, అందుకే మిషన్ పెట్టారు నీ చెవులకి. హార్ట్ లో హోల్ పడింది. అండ్ ఈ సీన్ అంతా అయిపోయాక డాడీ గెట్స్ ఎమోషనల్. నెక్స్ట్ టైం నేను కొడుక్కా పుడతాను, నాయనలా పుట్టు, నువ్వు ఎంత సతాయిస్తానో అర్థం అవుతుంది దొంగనాయాల. బాధతో మన ఆల్ఫా ఒక ఆయన్ని పట్టుకుని నడుస్తూ ఉంటాడు. అది డాడీ అనుకుంటాం, కానీ అది మిస్టర్ అంకుల్ గారు అనమాట. అండ్ ఈ చెవిటోడితో ఉండలేక గీతాంజలి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అవుద్ది. బట్ పిల్లవాడికి నవ్వాలనిపించి తిరిగి వచ్చి జోకర్ని చూడాలనుకుంటాడు. అంతే, కార్ ఆగిపోయి పరిగిస్తా వస్తాడు. బట్ ఇంకో పక్క అబ్రార్ గాడికి ఇంకో తమ్ముడు ఉన్నాడని చెప్పాగా, దట్ అజీజ్ గై. వాడికే ఫేషియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మన వల్ఫా లాగా మారుస్తాడు. అండ్ వాడు మనోడి ఇద్దరు సింగు బాబాయిల్ని కిడ్నాప్ చేసి సంపి మింగుతాడు. అండ్ జోయాకి వాంతులు వస్తాయి. ఇదంతా చూశాక అది రక్తం వల్ల వచ్చింది కాదు, షీఈస్ ప్రెగ్నెంట్. అండ్ లాస్ట్ లో వల్ఫా వచ్చి మడ్డగుడు. Okay, that's it. The end of a good movie by Sandeep Reddy Vanga. Jokes apart, Animal is a masterpiece if the provoking scenes are not shooted. Sandeep Reddy Vanga is the best director of this generation. With this note, I end this video. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సంవత్సరం ఎండింగ్ లోపల 100K కొట్టాలి, వీడియో చేసినా చేయకపోయినా. ఓకే ఇప్పుడు నుంచి చేస్తాం వీడియోస్ రిపీటెడ్గా. ఒక 2-3 రోజులకు వీడియో పెడతాం ఇంత ముందులాగా. 100K మీరు చేయండి. అండ్ మీరు స్టోరీలు పెట్టండి, ఏమన్నా చేయండి. ఈ వీడియోని భయంకరంగా షేర్ అయిపోవాలి. రేపు పొద్దున కల్లా ఒక 4 లక్షల లైకులు కావాలి నాకు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన